తెలంగాణ సమాజమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. రారు అనుకున్న గులాబీ బాస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ అధినేతను 115వ ప్రత్యక్ష సాక్షిగా చేర్చారు. కేసీఆర్ను విచారణలో ఏమడిగారు? ఈటెల హరీష్ రావు విచారణ తర్వాత కేసీఆర్ విచారణ ఎందుకు కీలకమైంది? కేసీఆర్ విచారణతో కాళేశ్వరం కమిషన్ అనుమానాలు తీరాయా? తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు కాకముందు నుంచే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన వివాదం కొనసాగుతుంది. నాటి నుంచి నేటి వరకు మేడిగడ్డపై ఒక్కొక్కరు ఒక్కో ప్రశ్నను లేవనెత్తుతూనే ఉన్నారు. వాటన్నిటికీ చెక్ పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలను బయటకు తీసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరంపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు కాళేశ్వరం కమిషన్ను ఏర్పాటు చేసింది. అందులో భాగమే కేసీఆర్. బీఆర్కేఆర్ భవన్లో కాళేశ్వరం కమిషన్ ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణకు హాజరయ్యారు. పీసీ ఘోష్ కమిషన్ సుమారు 50 నిమిషాల పాటు విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కమిషన్ 18 ప్రశ్నలు అడిగింది. ఆనకట్టల నిర్మాణానికి ఎవరు నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించింది. ఈ క్రమంలో కాళేశ్వరం రీఇంజనీరింగ్ గురించి కేసీఆర్ వివరించారు. ఆనకట్టల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం ఉందా అని కమిషన్ ప్రశ్నించగా కేబినెట్ ప్రభుత్వం ఆమోదంతోనే ఆనకట్టల నిర్మాణం జరిగిందని కేసీఆర్ వివరించారు. వ్యాప్కో సిఫార్సుల ప్రకారమే నిర్మాణం జరిగిందని, అన్ని అనుమతులు తీసుకున్నట్లుగా కాళేశ్వరం ప్రాజెక్టుపై అన్ని అంశాలతో ఉన్న పుస్తకాన్ని కమిషన్కు చంద్రశేఖరరావు కాళేశ్వరం కార్పొరేషన్ గురించి కమిషన్ ఆరా తీయగా కొత్త రాష్ట్రంలో నిధులను దృష్టిలో ఉంచుకుని కార్పొరేషన్ ఏర్పాటు చేశామని, ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కేసీఆర్ వివరించారు. బ్యారేజీల్లో నీటి నిల్వ గురించి కేసీఆర్ కమిషన్ అడగ్గా ఎంత నీరు నిల్వ చేయాలన్నది ఇంజనీర్లు చూసుకుంటారని కేసీఆర్ చెప్పారు. బ్యారేజీల నిర్మాణ స్థల ఎంపిక, మార్పు సాంకేతికపరమైన అంశమన్నారు. నీటి లభ్యత దృష్టిలో ఉంచుకొని కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టినట్లు గులాబీ బాస్ తెలిపారు. జీవో నెంబర్ 45ను, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ బుక్ను సైతం కమిషన్ కేసీఆర్ కంటే ముందు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులు ఉన్న ఈటెల రాజేందర్, హరీష్ రావును కాళేశ్వరం కమిషన్ విచారించింది. హరీష్ రావును 40 నిమిషాలు, ఈటెలను సుమారుగా గంట పాటు విచారించింది. ప్రాజెక్ట్ ఆర్థిక లావాదేవీలపై కమిషన్ పలు ప్రశ్నలు అడగగా కమిషన్కు ఈటెల పలు డాక్యుమెంట్లు అందజేశారు. గత ప్రభుత్వ ఆదేశాలతోనే నిధులు విడుదల చేశామని ఈటెల కమిషన్కు వివరించారు. కేబినెట్ నిర్ణయాల మేరకే నిధులు విడుదల చేశామని, సొంత నిర్ణయాలేమీ తీసుకోలేదని తెలిపారు. సాంకేతిక అంశాల గురించి తనకు తెలియదని కమిషన్కు ఎంపీ ఈటెల వివరించారు. ఇక ప్రాజెక్టు రీడిజైన్, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, కేబినెట్ అనుమతులపై హరీష్ రావును కమిషన్ ప్రశ్నించింది. తుమ్మిడి హట్టి వద్ద చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టుకు డిజైన్ చేసి ఎందుకు మార్చాల్సి వచ్చిందని కమిషన్ ప్రశ్నించింది. తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్టును నిర్మించాలని ఉమ్మడి రాష్ట్రంలోని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అందుకు సంబంధించిన డిజైన్ తయారు చేసి పనులను కూడా ప్రారంభించిందని తెలిపారు. అయితే పనులను ప్రారంభించిన సమయంలో ఆనాడు మహారాష్ట్రలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పిందని, ఆ సమయంలోనే మహారాష్ట్రలోనూ తెలంగాణలోనూ సెంట్రల్లో కూడా కాంగ్రెస్ సర్కారే ఉందన్నారు. కానీ అంతర్రాష్ట్ర ఒప్పందాలు కుదుర్చుకోవడంతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఏర్పడ్డాక కూడా ప్రాజెక్ట్ నిర్మాణానికి మహారాష్ట్ర అభ్యంతరాలు చెప్పడంతో ముందుకు వెళ్లేందుకు సాధ్యం కాని పరిస్థితుల్లో పెండింగ్లో ఉన్న ప్రాణహిత ప్రాజెక్టుపై నిర్ణయం కోసం కమిటీని ఏర్పాట్లు చేసినట్టుగా కమిషన్కు హరీష్ రావు తెలిపారు. ఆ ప్రాంతంలో ప్రాజెక్టు సాధ్యం కాదని కమిటీ నివేదిక ఇచ్చిందని, అలాగే నీటి లభ్యత లేని సిడబ్ల్యూసి కూడా నివేదిక ఇచ్చిందని, అలాగే ఎక్స్పర్ట్ కమిటీ కూడా కీలకమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో ఆ స్థలాన్ని మార్చి తుమ్మిడిహట్ నుంచి మేడిగట్టుకు మార్చాలని, 3 బ్యారేజీలు నిర్మించాలని టెక్నికల్ కమిటీ నివేదిక మేరకే కొత్తగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించినట్లుగా చెప్పు
కార్పొరేషన్ డిజైన్ మార్పులు, బ్యారేజీల్లో నీళ్లను నింపడం, డిజైన్లు తయారీపై హరీష్ రావును కమిషన్ ప్రశ్నించింది. మహారాష్ట్ర ఒప్పుకోలేదు కాబట్టే మేడిగడ్డ నిర్మాణం జరిగిందని కమిషన్ ముందు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చూపించి మరీ వివరించారు. కేసీఆర్ స్వయంగా మహారాష్ట్రకు వెళ్లి అప్పటి మహాసీఎంతో చర్చలు జరిపి ప్రాజెక్టు కోసం ఒప్పించారని హరీష్ రావు వరకు కేసీఆర్, హరీష్ రావు, ఈటలను కలుపుకొని మొత్తం 115 మందిని కాళేశ్వరం కమిషన్ విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్, మేడిగడ్డ బ్యారేజీలపై పూర్తిగా సర్వే చేసి ఇంజనీర్లు, అధికారులను విచారించి ఓ నివేదిక తయారు చేశారు. ఆ నివేదిక తర్వాత మాజీ సీఎం, మాజీ మంత్రులను విచారించారు. ఈ ముగ్గురు విచారణలో కాళేశ్వరం కమిషన్ అనుమానాలు, సందేహాలు నివృత్తి అయ్యాయా, పూర్తి స్థాయి నివేదిక ప్రభుత్వానికి అందజేస్తాయా అనేది